నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు అధైర్యపడద్దు. వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిట్యాల మార్కెట్ యార్డ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రబీ సీజన్ వరి కొనుగోలు చేపడుతుందని మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా వెంటనే కవర్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. భారీగా వరి దిగుబడి రావడంతో మార్కెట్ యార్డ్ లో నిల్వ సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు ఒక్క గింజ కూడా నష్టం కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో నిర్మించిన మార్కెట్ యార్డ్ లో సరైన డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి ధాన్యం తడిసే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను భయాందోళనకు గురి చేయకుండా ధైర్యం చెప్పాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా 85 మంది హమాలీలు 25 మంది దడువాయిలకు వస్త్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, అధికార ప్రతినిధులు, రైతులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. చిట్యాల మార్కెట్ యార్డ్ పరిధిలో ఈ యొక్క రైతుల శ్రేయస్ కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ యొక్క సివిల్ సప్లై మినిస్టర్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే మా తూడి మేఘారెడ్డి గారి వారి యొక్క సంకల్పం రైతుకు ఎక్కడ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రబీ సీజన్ ఒడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా మా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మా యొక్క మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ గారు, అధికార ప్రతినిధి మా యొక్క చీల జనార్దన్ గారు ఇక్కడ అదేవిధంగా రైతులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత నెల 22వ తారీఖు నాడు ఈ యొక్క ఐకేపీ కానీ, సింగిల్ విండో కానీ, మెట్మా కానీ 5 కేంద్రాలు ఇక్కడ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నిరంతరంగా ఇక్కడ మార్కెట్ కమిటీకి వెళ్ళి కానీ మేము అధికారులు కానీ నిరంతరం ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ గౌరవ మన జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు ఎన్నోసార్లు సందర్శించి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము ఈ మెట్మా కానీ, సింగిల్ విండో కానీ, ఐకేపీ వాళ్ళను నిత్యం పురమాయిస్తున్నాము. ఈ మార్కెట్ యార్డ్లో మొన్న 3 రోజుల కిందట అకాల వర్షం రావడం జరిగింది. అప్పుడే ఇక్కడికి తక్షణమే చైర్మన్గా నేను రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు వచ్చి ఏ ఒక్క రైతుకు ఇక్కడ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మార్కెట్ కమిటీకి వెళ్ళి కవర్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విపరీతమైన రబీ సీజన్లో వరి రావడం జరిగింది. ఎక్కడా స్టాక్ పాయింట్ లేనందుకు మార్కెట్ కమిటీకి వెళ్ళి ఈ యొక్క షెడ్డును కూడా నిల్వ చేసుకోవడానికి ఇప్పటిదాకా ఇక్కడనే వెనక నిల్వ జరుగుతున్నది. దీంట్లో దాదాపు 1 లక్ష బస్తాలు పైన వస్తామనే భావనతోన దీనికి కూడా 10 లక్షలతో ఈ సెక్యూరిటీ పర్పస్ కూడా ఇక్కడ రేకులతో పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేసుకోవడానికి గౌరవ కలెక్టర్ గారు ఎంబడే 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన తక్షణమే. కాబట్టి నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు వచ్చి అవాకులు చాలా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. గతంలో మీరు చేసిన నిర్మాణమే ఇక్కడ వర్షం పడితే చెరువులను, కుంటలను తలపించే విధంగా ఉంది. గౌరవ పాత్రికేయులు కూడా ఇప్పటిదాకా చూసినారు. మొన్న వర్షం పడ్డది ఇక్కడ మొత్తం ఈరోజు ఈ నానడానికి కారణం ఏంటంటే మీరు చేసిన నిర్మాణం డ్రైనేజీ సిస్టమ్ లేనందుకు మొత్తము ఇక్కడ వాటర్ ఆగి ఈ యొక్క సంచులు దాటిసినాయి. కానీ ఈరోజు మీరు చేసింది ఆ రోజు నిర్మాణం చేసినాం మేము 43 కోట్లు అంటున్నారు. 43 కోట్లతోనే ఈ నిర్మాణం చేసిండ్రు.
ఇక్కడ నిర్మాణం చేసుకున్న ఇంట్లో వాళ్ళతోనే ఒక 23 కోట్ల రూపాయలు ఆ రోజు సేకరించారు. అదేవిధంగా వివిధ వ్యవసాయ మార్కెట్లకు వెళ్ళి 20 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు నిర్మాణం చేసినారు. ఈ యొక్క లోపాభిష్టంగా ఉన్నందుకే, ఈ నిర్మాణం ఉన్నందుకే ఈ రైతుల యొక్క ధాన్యం దడిచింది. కానీ రైతులను రెచ్చగొట్టే విధంగా ఈ ధాన్యం దడిస్తే ఈరోజు ప్రభుత్వం ఒక్క గింజ కూడా రైతుకు నష్టం జరగకుండా కొనాలనే ఉద్దేశంతో ఉంది. కానీ గతంలో మా వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి నిరంజన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి మీ రికార్డులను మీరు ఒకసారి మీ ముందు పెట్టుకోండి. రైతులను మీరు అప్పట్లో ఊరి వేస్తే ఊరి అన్నారు. అదేవిధంగా ఎక్కడన్నా రైతు ఇక్కడ ఈ వాస్తవంగా ఇక్కడ అమాలీ సమస్య కూడా కొంత ఉంది. అమాలీలకు కూడా మేము దాదాపు ఇక్కడ 85 మంది అమాలీలు ఉన్నారు. దాంట్లో కొంతమందికి వ్యవసాయ పనులు ఉన్నాయి, కొంతమంది ఇస్తుంది నిరుద్యోగులకు. కానీ అమాలీ పని చేసుకోమని మేము ఎక్కడ చెప్పలే. గతంలో కొంతమంది రైతులు ఒడ్ల కాలాల మీద వాడి చనిపోతే కూడా సినిమా టాకీస్ల లైన్లో ఉంటే చచ్చిపోతారని నీవు చెప్పడం జరిగింది. వీడియోలు ఉన్నాయి కూడా. ఇప్పుడు మేము అట్లా ఎక్కడ కూడా చెప్తలేము. ఈరోజు మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, 75 లక్షల క్వింటాల వరి ధాన్యాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం కొంటుంది, ఇంకా కావాలంటే కూడా అదనంగా కూడా కొంటుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అని చెప్పింది. కానీ మీరు ఒక్కటే రైతులను అధైర్యపరచొద్దండి. ఈ ప్రభుత్వం కొంటుంది, రైతులకు ధైర్యం అయ్యా ఈ అకాల వర్షం వచ్చింది. గతంలో నీవు చెప్పిండు, మీరే అన్నారు వర్షం వస్తే ముఖ్యమంత్రికి తెలుస్తుంది, మంత్రికి తెలుస్తుంది వర్షం వచ్చేది అని మీరు మాట్లాడినరు. ఆ వల్ల మా దగ్గర ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, మీకు చూపిస్తా. కాబట్టి ఒకటే, రైతుకు ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతుకు మనందరం అండగా ఉండాలి. మనందరం తింటున్నాం అంటే రైతు పండించిన పంట ద్వారా తింటున్నాం. అట్లాంటి రైతును మీద అధైర్యపరచొద్దండి. బీజేపీ నాయకులు కూడా నేను వచ్చి ఒక మాట మాట్లాడినారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం పట్టించుకోలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతినిత్యము ఒక చైర్మన్గా నాకు, జిల్లా కలెక్టర్ గారు, డిఎస్ఓకు, ప్రతి అధికారులకు పురమాయిస్తున్నారు. అదేవిధంగా మన నిరంజన్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ విషయంలో మాట్లాడినారు. గతంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఒకసారి మన ఈపు మనం చూసుకోలేము. గతంలో ట్రాన్స్పోర్ట్లో కూడా మీ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేసిండ్రు. వల్ల మాతో ఆధారాలు ఉన్నాయి. వల్ల మాట్లాడొద్దండి. ఎంతసేపు ఉన్నా ఈ యొక్క ప్రభుత్వం రైతుల శ్రేయస్ కొరకే పాటుపడుతుంది. రైతుల కొరకు ఒకే కాలంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. 25,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. సన్న ఓట్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏ రైతుకు పనిముట్లు ఇచ్చిర్రా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కటే మాట, రైతును అధైర్యపరచొద్దండి. కావాలంటే ఇంకా రైతుకు ప్రోత్సహించండి. అయ్యా నానినే ఏం కాదు, ఈ ప్రభుత్వం కొంటది, ప్రభుత్వానికి మేము కూడా రికమెండ్ అని తెలియపరచాలి. కానీ వచ్చి మీరు ఈ ఒడ్లు దాన్ని మళ్ళీ మీరు చేసిన ఆకృత్యం వల్లనే ఇవల్ల ఈ సీసీ మొత్తం చూడండి. ఇప్పుడు కూడా 3 రోజుల కింద వర్షం పడ్డది. నా దగ్గర గతంలో పడ్డప్పుడు నేను ఒక చైర్మన్గా రాత్రిపూట వచ్చి వీడియో తీసినాను. దాదాపు ఇక్కడ మొత్తం కుంటలను తలపించే విధంగా నీళ్ళు ఆగుతాయి. ఏ విధంగా ఆ రోజు నిర్మాణం చేసిండ్రు? సరే, మేము ఒక క్వశ్చన్ వేయచ్చు. నీవు ఈరోజు మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, మళ్ళీ దాన్ని రెటిఫై చేయాలని. గతంలో నీ తీసుకొచ్చిన 20 కోట్ల అప్పు ఉంది, ఆ అప్పునే తీర్చమని మాకు వివిధ మార్కెట్ వాళ్ళు మనకు పురమాయిస్తున్నారు. మేము దీనికి ఎస్టిమేట్ వేసి పంపిన ప్రభుత్వం ద్వారా గతంలో ఉన్న అప్పు ఏది తీరవలేదు. మళ్ళీ ఏ విధంగా దీనికి డబ్బులు అనే భావన మీరు చేసిన ఎన్ని ఏళ్ళు అయింది? 20 ఏళ్ళు కాలే, 30 ఏళ్ళు కాలే. 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద నిర్మాణం చేసిందే ఇంకా లోపాభిష్టంగా ఉంది. ఆ విధంగా ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు ఒకటే, నేను ఈరోజు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ యొక్క కేంద్రంలో రైతుకు గతంలో మీరు ఒక చట్టాలు తీసుకొచ్చి రైతును ఢిల్లీలో ఎన్ని రోజులు నిరాహార దీక్షకు మీరు పూనుకునే విధంగా చేసిండ్రు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైతును సహకరించాలి. ఇక్కడ పండించిన పంట రైతు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొనాలని నేను డిమాండ్ చేస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతును ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టరు దీన్ని పెద్ద ఎత్తున కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రైతులకు అండగా ఉండి ఈ యొక్క పండించిన పంటను మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలి. బీజేపీ నాయకులు వాళ్ళ ఇక్కడ సంబంధిత 8 మంది పార్లమెంటు సభ్యులు